షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. ఉభయ గోదావరి జిల్లాలు రాజకీయాల్లో కీలకమైన జిల్లాలివి. ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయగల జిల్లాలంటారు వీటిని. ఇక్కడి నుంచి ఎందరో నాయకులు వచ్చి రాజకీయంగా అగ్రస్థానానికి చేరుకున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో ఒక నాయకుడి గురించి చెప్పుకోవాలి. ఆయన 4 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. అనుభవం ఉన్న నాయకుడు, పేద ప్రజల ఆశాజ్యోతిగా, కోనసీమలో మంచి మాస్ ఇమేజ్ ఉన్న లీడర్. ఆయనే మంత్రి పినిపే విశ్వరూప్. ఆయన రియల్ స్టోరీ ఈరోజు మనం చూద్దాం. పినిపే విశ్వరూప్ 1962 అక్టోబర్ 2న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామంలో రెడ్డి పంతులు సీతమ్మగారుల దంపతులకు జన్మించారాయన. ఆయన ఏలూరులోని పాఠశాల విద్యను పూర్తి చేశారు. తర్వాత బీఎస్సీ బీఈడీ పూర్తి చేశారు. కాలేజీ రోజుల నుంచి ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. చిన్నతనం నుంచి ఆయనకు రాజకీయాల పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. అదే ఆయన్ని ఈ రంగంలోకి వచ్చేలా చేసింది. పినిపే విశ్వరూప్ 1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ముమ్మడివరం సంక్షేమం, అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన నిత్యం జనంలో ఉండేవారు. గ్రామ రాజకీయాల నుంచి ఆయన పైకి వచ్చారనే చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనలో రాజకీయ పట్టుదల, సేవాతత్వం గుర్తించారు. 1998లో జరిగిన ముమ్మడివరం నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో ముమ్మడివరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా విశ్వరూప్ తన పట్టు విడవలేదు. ప్రజాక్షేత్రంలోనే ఉండేవారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ముమ్మడివరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి చెల్లి శేషకుమార్పై 15,357 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు విశ్వరూప్. 2009లో జరిగిన ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరపున. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్కు నమ్మకస్తుడిగా మారారు. ఏపీలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. అయితే వైఎస్ఆర్ మరణించిన తర్వాత సీఎంగా రోసయ్య బాధ్యతలు తీసుకున్నారు. ఆయన మంత్రివర్గంలో కూడా పనిచేశారు విశ్వరూప్. ఆయన మంత్రివర్గంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు విశ్వరూప్. 2013 అక్టోబర్ 19న కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు వైసీపీ తరపున. అయితే టీడీపీ తరపున పందుల రవీంద్రబాబు ఎన్నికల్లో గెలిచారు. అయినా వైసీపీలో పట్టు విడవకుండా ముందుకు సాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అమలాపురం సెగ్మెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఆనందరావుపై 25,654 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వెంటనే జగన్ క్యాబినెట్లో ఆయనకు మంత్రిగా అవకాశం వచ్చింది. ఏపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు విశ్వరూప్. ఆ తర్వాత రెండవ మంత్రివర్గ విస్తరణలో 2022 ఏప్రిల్ 11న ఆయనకు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే విశ్వరూప్ గారు మీనాక్షి గారిని వివాహం చేసుకున్నారు. ఆయన ఆస్తి సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. వీరికి 2 కుమారులు, కృష్ణారెడ్డి, శ్రీకాంత్. కుమారుడు శ్రీకాంత్ రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక 2024 ఎన్నికల్లో అమలాపురం నుంచి మరోసారి ఆయన పోటీకి సిద్ధమవుతున్నారు. మీ అభిప్రాయం ప్రకారం ఈ ఎన్నికల్లో ఇక్కడ ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు? ఏ పార్టీ ఇక్కడ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.